గుండ్లకమ్మ ప్రాజెక్టులో నీరు నింపనున్నారు. తద్వారా 80,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఏపీ సర్కార్ ఆలోచన. దీంతో రైతన్నలో ఆనందం వెల్లువిరుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల సాగు, మంచినీటి కష్టాలను తీర్చడానికి గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్మించారు. మద్దిపాడు మండలం మల్లవరం వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టుకు 15 గేట్లు అమర్చారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.8 టీఎంసీలు. 12 మండలాలకు మంచినీరు అందించడంతో పాటు 80,000 ఎకరాల ఆయకట్టు భూములకు నీరు అందించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. 2008లో అందుబాటులోకి వచ్చిన గుండ్లకమ్మ ప్రాజెక్టు వల్ల 1000 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. అయితే 15 ఏళ్లు కూడా పూర్తి కాకుండానే ప్రాజెక్టు గేట్లు దెబ్బతిన్నాయి. 2022లో 2 గేట్లు కొట్టుకుపోయాయి. దీంతో 2 టీఎంసీల నీరు వృధాగా పోయింది. 2023లో 3వ నెంబర్ గేటు దెబ్బతింది. మరమ్మతులు చేసేలోపు 2వ నెంబర్ గేటు కూడా కొట్టుకుపోయింది. గత 2 ఏళ్లుగా ప్రాజెక్టులో నీరు నిల్వ చేయడం లేదు. ప్రాజెక్టుకు చెందిన 6, 7వ నెంబర్ గేట్లు కూడా బలహీనంగా ఉన్నాయి. వీటి మరమ్మతులకు 9.5 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. అయితే నిధుల మంజూరులో జాప్యం వల్ల ఈ గేట్లకు మరమ్మతులు చేపట్టలేదు. అయితే ప్రాజెక్టులో నీరు నింపాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. 1.5 టీఎంసీ నీటిని నిల్వ చేయాలని భావిస్తోంది. మొత్తానికి గుండ్లకమ్మకు సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి నీరు నిల్వ చేయాలని కోరుతున్నారు రైతులు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో నీరు నింపనున్నారు. తద్వారా 80,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఏపీ సర్కార్ ఆలోచన. దీంతో రైతన్నలో ఆనందం వెల్లువిరుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల సాగు, మంచినీటి కష్టాలను తీర్చడానికి గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్మించారు. మద్దిపాడు మండలం మల్లవరం వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టుకు 15 గేట్లు అమర్చారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.8 టీఎంసీలు. 12 మండలాలకు మంచినీరు అందించడంతో పాటు 80,000 ఎకరాల ఆయకట్టు భూములకు నీరు అందించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. 2008లో అందుబాటులోకి వచ్చిన గుండ్లకమ్మ ప్రాజెక్టు వల్ల 1000 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. అయితే 15 ఏళ్లు కూడా పూర్తి కాకుండానే ప్రాజెక్టు గేట్లు దెబ్బతిన్నాయి. 2022లో 2 గేట్లు కొట్టుకుపోయాయి. దీంతో 2 టీఎంసీల నీరు వృధాగా పోయింది. 2023లో 3వ నెంబర్ గేటు దెబ్బతింది. మరమ్మతులు చేసేలోపు 2వ నెంబర్ గేటు కూడా కొట్టుకుపోయింది. గత 2 ఏళ్లుగా ప్రాజెక్టులో నీరు నిల్వ చేయడం లేదు. ప్రాజెక్టుకు చెందిన 6, 7వ నెంబర్ గేట్లు కూడా బలహీనంగా ఉన్నాయి. వీటి మరమ్మతులకు 9.5 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. అయితే నిధుల మంజూరులో జాప్యం వల్ల ఈ గేట్లకు మరమ్మతులు చేపట్టలేదు. అయితే ప్రాజెక్టులో నీరు నింపాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. 1.5 టీఎంసీ నీటిని నిల్వ చేయాలని భావిస్తోంది. మొత్తానికి గుండ్లకమ్మకు సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి నీరు నిల్వ చేయాలని కోరుతున్నారు రైతులు.